తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశంలో మాట్లాడినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గం 5 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండడం వల్ల పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని దుబ్బాక ప్రజల కోరిక మేరకు దుబ్బాక కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు. ఇక గతంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఖర్చు చేసేది ఇప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తున్నారు. ఇక గతంలో మంజూరైనటువంటి నిధులు ఆపేయడం కరెక్ట్ కాదు. ఇక దుబ్బాక మున్సిపాలిటీకి గతంలో మంజూరైనటువంటి 10 కోట్ల రూపాయల నిధులు ఆపివేశారు. దుబ్బాక పట్టణానికి రింగ్ రోడ్ మంజూరు చేయాలి. ఇక ప్రభుత్వం ఏది ఉన్నా అభివృద్ధి కోణంలో ఆలోచించాలి అని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, మరి చాలా సంవత్సరాల నుంచి మా ప్రజలు కోరుతుండ్రు అని చెప్పి మొన్న విన్నవించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి ఇది బర్నింగ్ ఇష్యూ. మరి మీరందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి మన మీ స్పీకర్ ద్వారా గౌరవ మంత్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మాకు రెవెన్యూ డివిజన్ గురించి రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటించాలని చెప్పి